ఓర్ నాయనో, ముందర ఘోరం అవుతుంది కదా. ఫుల్ స్నోఫాల్ అయింది అక్కడ దిక్కు, కమ్ముకపోయింది. నేను పోనీ అక్కడ ముందరికి, నేను చచ్చిపోతే ఇవాళ అక్కడ పోతే కనుక. నేను ఒక విషయం గుర్తు చేద్దామని వీడియో చేస్తున్నా. ఇదేందో తెలుసా, నేను అనుకున్నది NH Highway 1. ఊరు పేరు మ్యాప్లో పెట్టి ఊరికి వస్తే ఊరే లేకపోవడం ఉంది చూడు, అదే నాకు దరిద్రం. ఎవడన్నా నా అంత దరిద్రపడు ఉంటాడు అయిపో మీద. వర్షం చూడ మొత్తం ఊళ్ళు కమ్ముకుంది. ఈ కొండ మా ముందర కొండ ఉంది, ఇది ఈ కొండ కూడా మొత్తం కమ్ముకపోయింది మెల్లగా. నా నోట్లకే చూడండి, డ్రాగన్ నోట్లకి వెళ్ళి పోవచ్చినట్టు వస్తుంది. -4 degrees నడుస్తుంది రైట్.
కొండ దిగుకుంటా కంగ్రాల్ విలేజ్కి వచ్చేసిన. ఘోరం అనిపించింది కానీ మస్తు అనిపించింది. ఎంత ఎక్కినో అంత దిగినా అన్నమాట. ఓ మై గాడ్, అసలు ఎక్స్ట్రీమ్ మనం, అసలు మస్తు అనిపించింది. అసలు ఇంకా ఎంత దూరం ఉందనే తెలియదు. ఏదో విలేజ్ ఉండే, కానీ స్క్రీన్ మీద మీ అందరికి ఎట్లా అనిపించిందో నాకు తెలియదు. కానీ నేనైతే చూసి ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రోడ్లే అక్కడ అందం, అవే అక్కడ అట్రాక్షన్ అన్నది. లదాఖ్ ట్రిప్ అంటేనే అది, మరి ఇంకేం ఉండవాడు. ఓర్ నాయనో, ముందర ఘోరం అవుతుంది కదా. ఫుల్ స్నోఫాల్ అయింది అక్కడ దిక్కు, కమ్ముకపోయింది. నేను పోనీ అక్కడ ముందరికి, నేను చచ్చిపోతే ఇవాళ అక్కడ పోతే కనుక. అమ్మో, నేను పోనీ ముందరికి, అది తక్కువ అయినాక పోతా. అదైతే తగ్గుతలేదన్నమాట. కొంచెం ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా ఉంది. నాకైతే ఫుల్ భయం వేస్తుంది. ఎక్కడికి వస్తే ఎండ పసాస్తామేమో అని చాలా భయం వేస్తుంది. ఆ చూడనికే ఎంత ఘోరంగా ఉంది చూడరు అసలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు. ఎప్పుడు ఎట్లుంటుందో టెంపరేచర్ చేంజ్ అవుతుందో, ఎక్కడ ఏ టెంపరేచర్ అవుతుందో, ఎండ కొడుతుందో, వాన కొడుతుందో, చలి పెడుతుందో, మంచు కుడుతుందో, అసలు ఏం చెప్పలేమన్నమాట. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఏం చెప్పాలో ఏం చేయాలో నాకే అర్థమైతే లేదు. మెల్లమెల్లగా చూడండి అది ఎట్లా వస్తుంది. మేఘాలు ముందరికి వస్తుంది, అది తెల్లగా వస్తుంది మొత్తం. అంటే దయ్యం ఏం కాదు కానీ అట్లా మొత్తం మంచి ముందర మీదకి వస్తూనే ఉంది. ఆడేమో అవలాడు పోదాం, ఇంకా ముందరికి పోదాం అంటాడు. వద్దురా పై వద్దురా నాయన అన్న. మెల్లమెల్ల చింతలు పడుతున్నాయి. నేను ఇంకా కొరకు ఇంట్లోకి ఉందామని. ఏమో భయం వేస్తుంది ముందరికి పోవాలంటే. అది చూస్తేనే చూడరు మొత్తం ఇప్పటిదాకా ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది చూడరు, నల్లగా అయిపోయింది. ఇది ఎట్లా ఉంది చూడదు, ఇది వింత. నాకు అది చూడగానే ఎట్లనే అనిపించింది. అది ఇదేమో ఇంటలేడు, పోదాం నడు మన దగ్గర టెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నువ్వు నడువు పోదాం నడువు ఏం కాదు అంటుడు. ఆ చూడు మొత్తం కమ్ముకపోయింది. ఈ ఆల్రెడీ ఇన్నే చలి పెడుతున్నది. స్టార్ట్ అయితే ఏడికైతే అడిగితే ఇట్లా అన్నా కానీ వస్తా పోతా పోయి సావరన్నా వస్తా అక్కడ పోయి. అయితే నేను మెల్లమెల్లగా అబ్జర్వ్ చేస్తున్నా ఒకటి. ఇప్పటిదాకా అదంతా తెల్ల మంచి కొండలు ఉండే కదా, దాని మీద మొత్తం మంచి తెల్లగా ఉండే కదా. ఏమైపోయిందంటే అదంతా ఇక్కడ వెళ్ళిపోతుంది, మెల్లమెల్ల ఇక్కడ వెళ్ళిపోతుంది అది. ఓకే, అట్లయితే బెటర్ కదా, మంచిగా ముందరికి వెళ్ళిపోదాం. రైట్, ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇందాకుంటూ వస్తుంటే మొత్తం స్నోగా అనిపించుంటాయి కదా, మొత్తం కమ్ముకపోయినాడు అది, ఆడిపోయింది అది. ఇదే వీడికి వచ్చేసిన నేను ఇప్పుడు. మళ్ళీ ఎక్కియాలి ఇక పైకి. మళ్ళీ ఇంకొకటి ఉంది ముందర, ఆడికి ఎక్కియాలి. విలేజ్ వచ్చేసి బుద్ధకారు ఏందేమో 1100-500 ఫీట్స్లో ఉంది. పైన విగ్రహం చూడండి, ఇది బుద్ధుని బౌద్ధ మతస్థుల గ్రామం. ఇది పైన ఉంది విలేజ్. వీళ్ళంతా బుద్ధిస్టులే. ఇక చాలా వరకు అయితే బుద్ధిస్టుల విలేజ్ ఇది. ఆల్రెడీ నిన్న నుంచి స్టార్ట్ అయింది కానీ చాలా బుద్ధిస్ట్ టెంపుల్ చాలాగానే ఉంటుండే. ఇక స్టాచ్యూ ఎవరిదో తెలియదు, బుద్ధుడు అయితే కాదనుకుంటున్నాను నేను. వీళ్ళంతా పాతకాలం ఇల్లులు, పాతకాలం అట్లనే ఉన్నాయి. ఇంకా వీళ్ళంతా పగలగొట్టుకోలేదు వా ఇల్లులు. వీళ్ళంతా చైనా మొక్కలు ఉంటాయి.
అదే నిద్ర ముఖాలు ఇట్లుంటాయి కదా, నిద్రలకే లేస్తే మన ముఖాలు ఎట్లుంటాయి వాళ్ళు వీళ్ళంతా. కానీ వీళ్ళంతా మన ఇండియన్సే. మళ్ళా చాలామంది ఏమంటారు అంటే వాళ్ళని పాపము మన అరుణాచల్ దిక్కున్న వాళ్ళని కూడా వాళ్ళని అవమానిస్తారు మనోళ్ళు, ఈ నార్త్ ఇండియన్స్. వాళ్ళ నార్త్ ఇండియన్స్ మన సౌత్ ఇండియన్స్ కూడా అవమానిస్తారు. మీరు నల్లగా ఉంటారు సౌత్ ఇండియన్స్ సౌత్ వాళ్ళే అంటారు. సౌత్ వాళ్ళు వీళ్ళని కూడా అట్లనే అంటారు. వీళ్ళ మొక్కలు ఇట్లుంటాయి కదా, వీళ్ళని చైనా వాళ్ళు అంటారు, మన దేశం వాళ్ళు కదా అంటారు. పాపం వాళ్ళు అట్లనే బాధపడతారు. ఇగో ఇది మీకు తెలిసే ఉండొచ్చు అందరికీ. ఇదేంటంటే వాళ్ళ కర్మఫలాలని పోగొట్టుకోవడానికి ఇది తిప్పుతారు. ఇది ఇప్పటిదాకా అంతా కమ్ముకపోయిన ఉండే కదా మొత్తం. ఇగో ఇదంతా పచ్చిగా ఉంది రోడ్డు. గట్టిగా వర్షం పడ్డట్టుంది ఒకటేసారి దెబ్బకి. అక్కడ వెళ్ళిపోయింది అది. వర్షం కాదురా నాయన, వర్షం మాతన కూడా పడుతుంది. గట్టిగా మంచు కురవాలి. మంచు కురిస్తే ఆ మంచులోకి వెళ్ళి నేను ఇట్లా దొక్కుకుంటూ పోవాలి. అది నా డ్రీమ్. ఏదో దొరుకుతానే దరిద్రం. అది జనవరిలో డిసెంబర్లో అట్లా పడుతుందంట. అట్లా మంచు రియల్గా పడుతుందంట. ఇదంతా మంచుతో కమ్ముకపోయి ఉంటుందంట ఇదంతా. అప్పుడు మనం రానియరు. కానీ ఇక్కడ నేను ఒక విషయం గుర్తు చేద్దామని వీడియో చేస్తున్నా. ఇదేందో తెలుసా నేను అనుకున్నది? NH హైవే 1, నేషనల్ హైవే 1. ఇండియాలో చాలామందికి తెలియదో నాకు. ఒక్కసారి తెలియని వాళ్ళ కోసం చెప్తామని వాళ్ళ కోసం చెప్తున్నా. సో ఈ రోడ్ ఉంది కదా, ఇదే నేషనల్ హైవే 1 అనమాట. మనము మన రోడ్లు హైవేలు, మా ఇంటికాడ నేషనల్ హైవే ఎంతనో కూడా గుర్తులేదు. అట్టకెళ్ళి వచ్చినా కానీ నేను మర్చిపోయినా. ఇది నేషనల్ హైవే నెంబర్ 1. కార్గిల్ లే ఈ రోడ్ ఉంటుంది కదా, కార్గిల్ లే లదాఖ్ బార్డర్ ఈ రోడ్లు ఉంటాయి కదా, ఇదంతా నేషనల్ హైవే 1 కిందకి వస్తాయి. ఎందుకంటే ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది 1 కాబట్టి అందరికీ తెలవాలి అసలు నెంబర్ 1 రోడ్ ఏడుందా అని. ఇంతవరకు నాకు కూడా తెలియదు. ఇక్కడ నుంచి చూస్తుంటే ప్రతిసారి వీడియో చేద్దామని అనుకుంటా, చేయలేకపోతా. సో నేషనల్ హైవే 1 ఈ లే లదాఖ్ కార్గిల్ రోడ్డు ఇదంతా అదే. లుకింగ్ అసలుకి ఏముంది అసలుకి ప్లేస్ అసలుకి. అందానికి అందం ఈ పేరు. ప్రకృతి అనే అందమైన ప్రకృతి అనే పదానికి, ఆ పదానికి ఈ లొకేషన్ సరిపోతుంది. అంత బాగుంది. మరి చూడదు ఎంత బాగుంది. అబ్బబ్బా, ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి అసలుకి. ఇవి కొండలు అంటున్నా నేను, ఊకెందుకు, పర్వతాలు ఇవి. ఈ పర్వతాలు, వీటి మధ్యలోనే ఒక దారి. పర్వతాల మధ్యలోకి నేను ఈరోజు పోవాలని రాసిపెట్టి ఉండే నా తల మీద, కాబట్టి పోతున్నా కదా. నా జీవితంలో ఈ జర్నీ తర్వాత నేను ఒకరోజు ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతాయి కదా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రావెలింగ్. ఇక్కడ ముందలు చూస్తారు కదా, పైన కొండను అబ్జర్వ్ చేయండి. మంచు అనేది కమ్ముకుంటుంది. మళ్ళీ ఆల్మోస్ట్ నేను ఇదే ప్లేస్ ఉన్నా. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం -4 నడుస్తుంది. ఇక్కడ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఈ తొక్కుడు వల్ల నాకేం మైసూస్ అయితే లేదు. చేతులకు మాత్రం ఏం వేసుకోలే కాబట్టి కొంచెం చలి పెడుతుంది. ఇంకో 2 కిలోమీటర్ల ఒక ఊరు ఉంది.
ఆ ఊరికి వెళ్ళిపోతే సరిపోతుంది. నేను ఈరోజు నైట్ అక్కడనే. ఈ పీష్నాశ్వన్ గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు. హోటల్ అయినా సరే హోటల్ వెళ్ళిపోతాను నేను. వాడేమన్నా అయిపోయి దాన్ని చూస్తారు కదా ఎట్లా కమ్ముకుందో. ఇంకా నాకు స్టే కూడా దొరకలే. ఒకడు అంటాడు ముందరనే ఉంది అంటాడు, ఒకడు అంటాడు 10 కిలోమీటర్లు ఉంది అంటాడు. ముందరికి పోయి వస్తా. వర్షం చూడరు మొత్తం మొగులు కమ్ముకుంది. ఇక్కడ చూడరు ఈ కొండ ఉంది, మా ముందర కొండ ఉంది. ఈ కొండ కూడా మొత్తం కమ్ముకపోయింది, తెల్లగా ఫాగీ అయిపోయింది. ఇది ఏంద్రా అవి ఏడున్నాడు అనుకుంటారా? ఒక్క N95 మాస్క్ వేసుకున్నా, చలికి తట్టుకోలేక ఏం వేసుకోవాలో. ఇది ఉన్నది కదా రోడ్ ఉంది, ఆడ హైవే రోడ్ ఉంది. అయితే రోడ్ పై నుంచి యాక్చువల్లీ ఏం జరిగిందంటే, నేనేమనుకున్నా అంటే ఒక ఊరుంది హసీనాకోట అని, ఒక ఊరుంది హసీనాకోట అని ఊరుంటే ఆ మ్యాప్లో చూసి నేను దెబ్బ వస్తూ ఉన్నా 5 కిలోమీటర్లు. వీడికి వచ్చి చూస్తే ఊరు లేదు, గీరు లేదు, పేరు తప్ప ఊరే లేదు ఇక్కడ. అరే ఇదేం పరిచయం రా అని చూస్తుంటే అట్టకెళ్ళి ఒక దారి ఉండే, ఆడదాకా పోయి చూసినాం. ఒక ఆయన ఉండి ఓ అన్నాడు, ఏందని పోయి చూసినాం. చూస్తే ఆయన వచ్చిండు, ఇట్లా ఉండడానికి ఏమైనా ప్లేస్ దొరుకుతా అంటే, ఇది కరెంట్ ఆఫీస్ ఉన్నట్టుంది ఇక్కడ, అందులో ఉండొచ్చు అంటే. కరెంట్ ఆఫీస్ అంటే ఇక్కడ జంక్షన్ ఉంది, అక్కడ దిక్కుండరు టెంట్ వేసుకుని అని చెప్పిండు. ఇప్పుడు ఆల్రెడీ వర్షం పడుతుంది ఇక్కడ మాకు. అయితే మేమేం చేసినామంటే, అయితే ఆయన నీళ్ళ కోసం అని ఇక్కడ ఒక ప్లేస్ చూపిస్తుండు. అయితే చూపిస్తుంటే ఇట్లకెళ్ళి ఇది కూడా మా రూమే, ఉండాలంటే ఉండొచ్చు అని చెప్పిండు. చూపిస్తుంది చూడు మేము ఎట్లా క్యాంపింగ్ చేసుకున్నామో. ఇది ఒక రూమ్ ఉంది, కట్టిన రూమ్ ఇది. పైన రేకులు ఉన్నాయి, ఇవన్నీ రేకులు ఉన్నాయి. ఇక్కడనేమో వీడేసుకుంటే అంటూ ఇక్కడ నేను వినేసుకున్నా. సాలి ఎందుకు అక్కడిక్కడ తిరిగేది ఏముండదుగా, 2 సైకిళ్ళు అల్ల పెట్టినాం. అలా అర్రాల ఊర్లో అంటారుగా అర్రాల పెట్టినామని. సో ఇదన్నమాట. చూసారు కదా ఈరోజు పరిస్థితి అనేది ఇట్లా. ఎందుకో తెలియదు, ఎంత కష్టపడి ఇంత దూరం వచ్చినామో, కానీ ఇంత దూరం రాగానే ఉల్టా అయిపోయింది చూడు. ఊరు పేరు మ్యాప్లో పెట్టి ఊరికి వస్తే ఊరే లేకపోవడం ఉంది చూడు, అదే నాకు దరిద్రం అంటే. చీ ఎవడైనా నా అంత దరిద్రపడి ఉంటాడు ఈ భూమి మీద. మ్యాప్లో చూస్తేనేమో పెద్ద ఊరు పేరు ఉన్నది, ఊరికి వచ్చి చూస్తేనేమో ఊరే లేదు ఇక్కడ. వాడిని అడిగితే ముందర కూడా లేదన్నా, ముందర పైన 2-3 ఊర్లేమో ఉన్నాయని చెప్పిండాడు. ఇక నా బాధలు మీకెందుకు కానీ ఇక ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. మీరు ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా ఈ వీడియో. సో ఇలాంటివి ఇంకా మంచి వీడియోలు వస్తుంటాయి, ఇన్ఫర్మేషన్ వీడియోలు వస్తుంటాయి. నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి మీరు. ఎగ్నాలెడ్జ్మెంట్ జర్నీ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.